Next, fourth question. A conical tent is 10-meter high. A conical tent is 10-meter high and the radius of its base is 24 meters. Radius 24 meters. అలాగున్న ఒక కోనికల్ టెంట్ కి ఏమేమి అడుగుతున్నాడంటే ఫస్ట్ వన్ స్లాండ్ హైట్ ఆఫ్ ద టెంట్. ఆ టెంట్ యొక్క స్లాండ్ హైట్. I draw the diagram. This is the radius and this is the height. This is the slant height. Total is the diameter. First question, slant height of the tent. ఈ L value కనుక్కోమన్నాడు, slant height. And second question, cost of the canvas required to make the tent. If the cost 1 meter square canvas is 70 rupees. ఈ కోన్ పైన క్లాత్ కప్పబడడానికి 1 మీటర్ స్క్వేర్ కంటే 70 రూపీస్ అవుతుంది. మొత్తం టోటల్ కోన్కి ఎంత క్యాన్వాస్ అవుతుంది అని అడుగుతున్నాడు. నౌ ఐ విల్ స్టార్ట్ ద ఆన్సర్. ఫస్ట్ ఐ రైట్ ద గివెన్ height of the cone, height of the conical tent, height of the conical tent, h is equal to 10 meters. Radius of the conical tent, r is equal to 24 meters. I want slant height kada. Slant height, h is equal to formula. What is that formula? Square root of r square plus h square. R square means radius 24 square plus a height 10 square. 24 is 576 plus 10 tens are 100. Total addition చేస్తే 676. 676 is the 26 square. ఏమని రాయొచ్చమ్మా దీన్ని? 26 స్క్వేర్ అని రాయొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 26 సెంటీమీటర్స్. రూట్ ఆఫ్ 676 అంటే వాల్యూ 26. స్లాండ్ హైట్ అయిపోయింది. నెక్స్ట్, cost of the canvas required to make the tent. If the cost of the 1 meter square canvas is 70 rupees, and first you find out the curved surface area of the cone. Curved surface area of the cone. Of the cone is equal to, what is that? Pi RL formula. Pi and value 22/7. Radius 24 into slant height 26. Any cancellation is there? 7 table ఏది క్యాన్సిల్ పోదు, ఇంకా అలా వదిలేసేయండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ అంటే మనకి వాల్యూ ఎంత వచ్చింది? 22/7 into 24 into 26. ఇన్ని మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇన్ని మీటర్ స్క్వేర్ మల్టిప్లై చేస్తే 1 meter square canvas is equal to 70 rupees. Cost of 1 meter square canvas is equal to 70 rupees. 1 మీటర్ స్క్వేర్ క్లాత్ కప్పడానికి ఎంత అవుతుంది? 70 రూపీస్ అవుతుంది. ఇన్ని మీటర్ స్క్వేర్ ఉన్న కోన్ కప్పడానికి నీకు ఎంత క్లాత్ అనేది, క్యాన్వాస్ అనేది అవసరం అవుతుంది అని అడుగుతున్నప్పుడు 70తో ఈ నెంబర్ అంతా మల్టిప్లై చేయడమే. 70తో ఈ నెంబర్ అంతా మల్టిప్లై చేస్తే యూ గట్ ద ఫైనల్ ఆన్సర్. Total cost of the canvas
required to make the tent. To make the tent is equal to, I will write down, is equal to 70 into 22 by 7 into 24 into 26. 7 table 70 10 times cancel. 7 10 times cancel, and 22 into 10 200 and 220. 22 tens are 220. 220 into 24. 0 8 8 0 2 4 2 4 0 8 12 1 5. 5280 into 26. 0 6 8 is 48. 4 is there. 12 13 14 15 16. 1 is there. 30 31. 2 zeros 0. 2 8 is 16. 1 is there. 2 is 4. 4 plus 1 5. 2 5 is 10. 0 8 12 1 7 3 1. అంటే 137280. 1,37,280 రూపీస్ టోటల్ క్యాన్వాస్. ఆ కోడ్ని మొత్తం క్యాన్వాస్ తో కప్పడానికి మనకి 1,37,280 రూపీస్ అనేది అవుతుంది. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్. What length of tarpaulin 3 meters wide will be required to make conical tent of height 8 meters and base radius 6 meters? ఫస్ట్ ని ఏమడుగుతున్నాడు, వాట్ లెంత్ ఆఫ్ టర్పోలిన్, టర్పోలిన్ యొక్క లెంత్ అనేది ఎంత అని అడుగుతున్నాడు. లెంత్ అడుగుతున్నాడు. అక్కడ ఏమి ఇచ్చాడు, వైడ్, విడ్త్ అనేది ఇచ్చాడు. విడ్త్ అన్నా బ్రెత్ అన్నా ఒకటే, బి అనేది ఇచ్చాడు. విల్ బి రిక్వైర్డ్, అలాంటి లెంత్ బ్రెత్ ఉన్న టర్పోలిన్ విల్ బి రిక్వైర్డ్ టు మేక్ ఏ కోనికల్ టెంట్. కోనికల్ టెంట్ అనేది తయారు చేస్తున్నారంట. ఇదిగోండి, ఐ విల్ డ్రా ద డయాగ్రామ్. ఇలా లెంత్ బ్రెత్ ఉన్న టర్పోలియన్, ఆ షీట్ ని, దట్ ఈస్ ద వాటర్ ప్రూఫ్ షీట్ అమ్మ. టర్పోలియన్ అంటే వాటర్ ప్రూఫ్ షీట్ అది. అలాంటి దాన్ని ఏం చేస్తున్నారట, కోనికల్ టెంట్ చేస్తున్నారు. కోనికల్ టెంట్. ద హైట్ ఈజ్ 8 meters. కోనికల్ టెంట్ హైట్ 8 meters అండ్ బేస్ రేడియస్ ఈజ్ 6 centimeters. ఇది రేడియస్ 6 meters. హైట్ ఏమో 8 meters, బేస్ రేడియస్ ఏమో 6 meters. అయితే assume that the extra length of the material will be required for the stitching margins and wastage in cutting it approximately 20 centimeters. మరి ఇలాగా ఈ రెక్టాంగిల్ షేప్ లో ఉన్నదని కోనికల్ టెంట్ లోకి మారుస్తుంటే కొంత వేస్టేజ్ అనేది ఉంటది కదా, ఆ వేస్టేజ్ అంట స్టిచ్చింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఎంత అప్రాక్సిమేట్లీ కొంత 20 centimeters స్టిచ్చింగ్ పర్పస్ వేస్టేజ్ వెళ్ళిపోతుంది అని అనుకోమంటున్నాడు. ఇంత అప్రాక్సిమేట్లీ ఇంత 20 centimeters అని అనుకోమంటున్నాడు. అలాంటప్పుడు నీకు ఎంత లెంత్ ఉంటది, ఈ టర్పోలిన్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. విడ్త్ ఎంత ఇచ్చాడు, 3 meters. ఇక్కడ మీకు ఏం అర్థం అవ్వాలంటే, ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే we notice that 2 points. What is that? First point is area of a rectangle. Area of a rectangle ఎంత ఉంటుందో is equal to, area of a rectangle is equal to area of a curved surface area of a cone. Curved surface area of a cone. ఇది curved surface area of a cone. ఫైండ్ అవుట్ చేద్దామా? ఆ వేస్టేజ్ అది లాస్ట్ లో యాడ్ చేద్దాం మనం, దాన్ని బట్టి లెంత్ అనేది వస్తుంది. ఫస్ట్ సొల్యూషన్, ఐ రైట్ ద గివెన్ conical tent height and radius, height of the cone.
height of a cone is equal to 8 meters అని ఇచ్చాడు. మెజర్మెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి నాన్న. రేడియస్ of a cone r is equal to 6 meters. దీన్ని బట్టి స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్లాంట్ హైట్ L is equal to square root of r square plus h square. r అంటే 6 square and 8 square. 6 6 are 36, 8 8 are 64. 36 plus 64 root 100. Root 100 అంటే 10 meters. Root 100 అంటే 10 meters. Clear. Next, curved surface. Curved surface area of a cone is equal to formula pi RL. Pi అంటే వాల్యూ వాడే ఇచ్చాడు 3.14 అని. 3.14 into radius 6 into slant height 10 meters. మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 3.14 into 10 ఒక పాయింట్ ముందుకు వెళ్తుంది. 31.4. 31.4 into 6. 6 4s are 24. 2 6 1s are 6 8. 6 3s are 18. అంటే 188.4 మీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ కోన్ వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? వాట్ లెంత్ ఆఫ్ ద తర్పోలియన్ లెంత్ అనేది కావాలి. ఆ లెంత్ నేను ఎల్ అనుకుంటా. లెట్ ద లెంత్ ఆఫ్ ద తర్పోలియన్ is equal to L meters. Width అన్న బ్రెత్ అన్న ఒకటే. Width of the tarpaulin is equal to 3 meters. Area of the tarpaulin is equal to length into breadth. Length అంటే LA, breadth అంటే 3 into L, 3L meters. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఎందుకనేది మీకు ఫస్ట్ లోనే చెప్పాను. వై? బికాస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. అంటే తర్పోలిన్ అనేది రెక్టాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి లెంత్ ఇంటూ బ్రెత్ అన్నాడు కాబట్టి దాన్ని బట్టి ఈ రెండు ఏరియాస్ ఈక్వల్. ఇప్పుడు ఈక్వల్ చేయండి మీరు. 3L is equal to 188.4. L is equal to 188.4 by 3. 3 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 3 6 are 18. 3 6 are 18 అంటే డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. 3 2s are 6. 3 2s are 6. 8 లోంచి 6 ఇస్తే ఇంకా 224. 3 8s are 24. 3 8s are 24. పాయింట్ పెడితే L is equal to 62.8 meters. 62.8 meters. మనకు ఇదే ఆన్సర్ అనుకుని మీరు కనుక వేసారా రాంగ్ అవుతుంది మీ ఆన్సర్. వాడు ఏమన్నాడు? వేస్టేజ్ ఇన్ కటింగ్ అప్రాక్సిమేట్లీ 20 సెంటీమీటర్స్ కూడా వేస్టేజ్ ఉంది. కటింగ్ చేస్తే మనకి వేస్టేజ్ కూడా 20 సెంటీమీటర్స్ వచ్చింది. ఇది కూడా ఎడిషన్ చేస్తేనే మీకు టోటల్ లెంత్ అనేది వస్తుంది. టోటల్ length of the tarpaulin is equal to 62.8 plus
వాట్ ఇస్ ద 20 సెంటీమీటర్స్. ఇదేమో మీటర్స్, ఇదేమో సెంటీమీటర్స్. మనం సెంటీమీటర్స్ మీటర్స్లోకి కన్వర్ట్ చేసేద్దాం. 62.8 ప్లస్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. దీన్ని 100తో డివిజన్ చేస్తే 20/100, 0 గెట్ క్యాన్సిల్. 2/10 అంటే 0.2. ఎడిషన్ చేయండి. 62.8, 0.2, 10, 1, 3, 6 అంటే 63 మీటర్స్ అనేది మనకి లెంత్ అనేది ఆన్సర్. టోటల్ లెంత్ ఆఫ్ ద తర్పోలిన్ ఈజ్ ఈక్వల్ టు 63 meters. క్లియర్ మా? నోట్ డౌన్.